ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే నేను చెప్పబోతుంది ఏంటంటే నెంబర్ సిస్టంలో డెసిమల్స్. నేనైతే నెంబర్ సిస్టంలో మీకు అయితే ఈ ర్యాష్ నెంబర్స్ గురించి 1.2 అయితే కంప్లీట్ చేసుకున్నాము సక్సెస్ఫుల్గా. ఇప్పుడైతే మనం 1.3కి అయితే ఎంటర్ ముందు డెసిమల్స్ అనేవి ఎలా ఉంటాయి, డెసిమల్స్ ఎలా చేయాలి, సమ్స్ అనేది ఎంటర్ అవుతాం. ముందు వీడియోలోకి ఎంటర్ అవ్వే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మనం లెసన్లోకి అయితే వెళ్తున్నాం. స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు. ఇప్పుడు డెసిమల్స్ నార్మల్గా ఎలా ఉంటాయి? డెసిమల్స్ అంటే 3.8. దీన్ని డెసిమల్ అంటున్నాం, పాయింట్ని డెసిమల్ అంటాం. ఈ పాయింట్ని మనం డెసిమల్ అంటాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు, నార్మల్గా మీకు అర్థం అవడానికి. ఎక్సైజ్లోకి వెళ్ళినప్పుడు మీకు లాంగ్ అయిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ 5 అని. ఫైండ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ 10/3 అండ్ 7/8 అండ్ 1/7 అనేది ఇచ్చాడు. ఇప్పుడు 10/3 అంటే నార్మల్గా 10/3 ఎలా ఉంది? దీన్ని మనం ఎలా డివైడెడ్గా చేస్తాం? 3/10. డినామినేటర్ దీంట్లో చెవులు వేసుకుని దీన్ని ఇక్కడ డివిజన్ కింద ఉంచుకుంటాం. ఇప్పుడు చెయ్యండి. 3 3 9 పాయింట్. ఇప్పుడు 1 అలా వచ్చేసింది కాబట్టి పాయింట్ పెట్టుకుందాం. 0 3 9 1 పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 అలా 3 3 3 3 ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటాం. ఇలా పాయింట్ వచ్చిందని డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటాం. ఇప్పుడు రిమైండర్ ఏమొచ్చింది? దీనికి 1 వచ్చింది. ఒకే ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకే ఎగ్జాంపుల్ ఏంటంటే 7/8 అనేది ఇచ్చాడు. 7/8 మనం న్యూమరేటర్ న్యూమరేటర్ ఎలాగా పైన 7 న్యూమరేటర్ 7 ఉంది కదా, డినామినేటర్ మరి 8 ఉంది కదా, పెద్దదాన్ని మధ్యలో వేసుకుంటే అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్ చిన్నది ఉంది, అవుతుంది కాకపోతే పాయింట్ పెట్టుకుంటే అవుతుంది. పాయింట్ పెట్టుకుంటే 8 0 వచ్చి 0 7 పాయింట్ పెట్టుకుంటాం కాబట్టి 0. మనకు ఇప్పుడు 70 పోతుందో చూసుకోండి. 8 8 0 ఎంత? 64 ఎక్కువైపోతుంది. 8 7 40. ఇలా అందరూ 40 కాబట్టి ఇలా తీసుకున్నాం కాబట్టి 70 వచ్చింది. 8 ఏపీలో 70 మనకు రాదు. దానికన్నా తక్కువ నెంబర్ ఏంటి? 8 8 8 56 56 కాదు 64 కాబట్టి ఇది 64 6 పాయింట్ పెట్టుకున్నాం 0. 8 ఏపీలో 60 రాదు కాబట్టి 56 వస్తుంది కాబట్టి 8 7 56. ఇప్పుడు 4 వచ్చింది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0. ఇప్పుడు 40 వచ్చింది. 5. ఇప్పుడు ఏమొచ్చింది? రిమైండర్ 0 అనేది వచ్చింది. ఇప్పుడైతే మనం ఎలా అయితే 70 వచ్చింది, దీన్ని 1 వచ్చిందని ఏమంటామంటే టెర్మినేటింగ్ అంటాం. అదే 0 వచ్చింది కాబట్టి నాన్ టెర్మినేటింగ్, ఇంకా అక్కడి నుంచి అవ్వట్లేదు. ఇది మళ్ళీ అయితే నేను చెప్పలేను. టెర్మినేటింగ్ అంటే 1 వచ్చింది, నాన్ టెర్మినేటింగ్ అంటే 0 వచ్చింది. ఇప్పుడైతే ఎగ్జాంపుల్ 6. షో దట్ 3.142678 ఈజ్ ఏ ర్యాష్ నెంబర్. 3.162 అదే నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ ర్యాష్ నెంబర్ అవుతుందా అండి. ఇప్పుడైతే దీన్ని వర్డ్స్ ఎక్స్ప్రెస్లో రాయమన్నాడు, ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. ఫార్మ్ ఆఫ్ P/Q, Q is equal to not 0. ఇప్పుడైతే చూద్దాం. టూ 6 7 8 దీన్ని ఇచ్చాడు మనకి. ఇప్పుడు మనం దీన్ని ర్యాషనల్ నెంబర్ కింద మారుతాం. ఇప్పుడు ర్యాషనల్ నెంబర్ కింద ఎలా మార్చాలంటే ఇప్పుడు ఇక్కడ 7 ఉన్నాయి. 7 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు 1 2 3 4 5 6 7. ఇక్కడ ఎన్ని ఉంటే అన్నీ 1 వేసుకోవాలి. అలా అంటే ఇప్పుడు 0 0 0 0 0 0 1 పాయింట్ అక్కర్లేదు. దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమంటే 3 1 4 2 6 7 8. ఇప్పుడు 8 వచ్చింది మనకి.
అంతే అయిపోయింది. ఇది టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ అని అడుగుతారు. సమ్ చేయడం మీరు ద ఫార్మ్ ఆఫ్ క్యూ బై క్యూ. రికరింగ్ ఇది ఏమవుతుంది? నాన్ రికరింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్. టెర్మినేటింగ్ అవ్వాలి. టెర్మినేటింగ్ అంటే ఏం చెప్పాను నేను? టెర్మినేటింగ్ అంటే 1 వచ్చింది, నాన్ టెర్మినేటింగ్ అంటే 0. ఓకే, ఇప్పుడైతే చిన్న చెంత అయితే ముగిస్తాను. సమయంగా ఇవ్వాలి 1.272727272727 ఎక్సెట్రా ఇలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు 1.27 బార్ అని పెట్టుకోండి సరిపోదు. దీన్ని ఏమంటారు? బార్. ఏదైనా టెర్మినేటింగ్ అండ్ రికరింగ్, నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ కనుక వస్తే 27272727 పెట్టుకుంటాం. ఇప్పుడైతే సమ్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు ఒక సమయం చేద్దాం. మీకు ఎగ్జాంపుల్ అయినది చెప్తాను. 0.235 ఎంత 235 రాయకుండా నేను సింపుల్గా 235 బాగా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఏమన్నాడంటే ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూలో రాయమన్నాడు. ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ అంటే ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ అంటే ఎలా అనుకుంటున్నాం? 0.235 ఉంది. ఇప్పుడు దీన్ని మనం 100x ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? మనకి మల్టిప్లై రావాలంటే 100x తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100x ఈజ్ ఈక్వల్ టు 23.5335 అలా ఉంది. ఇప్పుడు దీంతో కనుక డివైడ్ చేస్తే ఇది వస్తుంది 23.5335 ఇది వస్తుంది. ఇప్పుడు 100x ఈజ్ ఈక్వల్ 23.3 ప్లస్ 0.235235 ఇక్కడ 23.3 అని తీసుకోండి. 23 అంటే ఇదిగో ఇక్కడ ఈ టర్మ్ ఉంది. 5 అని వేసుకోవచ్చు, 3 అని వేసుకోవచ్చు. ఎలా తీసుకుంటే కనుక ప్లస్ వస్తుంది. ప్లస్ వచ్చి దీనికి 0. ఇక్కడ ఉన్న నార్మల్గా ఇక్కడ అలా తిప్పించుకుంటే యాజ్ తిప్పించుకొని ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ అలా చెప్పాలంటే ఈ ఎక్స్ని ఒక ఎక్స్ నా టేబుల్ తీసుకెళ్ళిపోతే 100x నుంచి ఎంత ఉంటుంది? ఇంకా 99x ఉంటుంది. అందుకే 99x వేసుకుని ఈజ్ ఈక్వల్ టు 23.3. 23.3 దీన్ని ఎక్స్ అనుకోవాలి. దీన్ని ఎక్స్ అనుకోవాలి. 23.3 అనేది వచ్చేసింది. ఇప్పుడైతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 23.233 బై 10 చేసామనుకో పాయింట్ అనేది తొలగిపోద్ది. 233 వచ్చేసింది ఆన్సర్. 233/99. మీరు క్యాన్సిలేషన్ చేసి అయితే కామెంట్లో అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అయింది. 1.3 అయితే రేపంతా మనం పార్ట్ 5 అయితే చెప్పుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ బాగుండాలి, అందరూ బాగున్నారు.